శనార్థులు ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఇయ్యల్లా మీ శ్రీదేవి ఓ గమ్మత్తైన ముచ్చట పట్టుకొచ్చింది. గదేందో సూదురు పారి. ఈ నడుమ ప్రతి ఒక్కరు రీల్స్ మోసల పడి చుట్టూ ఏం జరుగుతుందో అని మర్చిపోతుర్రు. మరి వీడియోలు తీస్తున్నాం, పక్క పొంటి ఎవరన్నా ఉన్నారా, వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడుతుర్రా అని లేనే లేదు అస్సలు. చుట్టూ ఎవ్వరన్నా ఉండని ఏమన్నా కానీ మాకు వీడియో వచ్చింది ఒక్కటి లెక్క అనుకుంటారు కావచ్చు. ఈ రోజులలో సోషల్ మీడియా పుణ్యమాని రీల్స్ చేసుడు బాగా పెరిగింది. జనాలు ఎక్కడైనా కెమెరా ఆన్ చేసుకొని చుట్టుపక్కల ఎవ్వరున్నారు ఏమున్నది అని అస్సలే పట్టించుకుంటలేరు. ఇంకా అస్సలు ముచ్చట ఏందంటే గా వీడియో ఏడదీస్తున్నామని సుతలేరు. రీల్స్ కోసం జనాలు అలా పానాలను సుత లెక్క ఎత్తలేరు. ఇగో గసొంటి ముచ్చటనే గీడ కూడా అయింది. ఓ అమ్మాయి వీడియో తీసుకుంటా బయటకు వచ్చింది. ఆమె కోసం రీలు షూట్ చేసుకునే టైంలో ఆమెకు ఏదో అయ్యింది. ఇక చిన్న ముచ్చట పోయి పెద్దగానే లొల్లయింది. ఇంతకు ఏమైంది అనుకుంటురా? పారిగ్గా ముచ్చటేందో పురాగా చెప్తా. ఒకడ రైలు దిగినాక స్టేషన్లో ఓ అమ్మాయి రీల్ వేయంగా గదే టైంలో గక్కడున్న ఒక ఆయనే ఆమెను పక్కకు గట్టిగా దోషిండు. ఇక ఇద్దరి నడువ రచ్చ రాజుకుంది. గా వీడియోలా రైలు దిగినాక స్టేషన్లో రీల్ వేసుకుంటా గా అమ్మాయి డ్యాన్స్ వేసుకుంటా కనిపించింది. ఆమె కెమెరా ముందుకొచ్చి స్టెప్పులు వేసుకుంటూ ఉన్నది. అప్పుడే అక్కడున్న గీ అన్నకు ఈ డ్రామా అంతా అస్సలు నచ్చలేదు. ఇక కోపంతో గా అమ్మాయిని పక్కకు దోషిండు. గట్ల దోసుడుతోటి ఒక్కపారి గక్కడంతా రచ్చ రచ్చ అయిందుల్లా. గా అమ్మాయి కోపంగా అయినను గట్టిగా నిలదీసింది. నీకు పిచ్చిగిట్లా పట్టిందా అని అన్నది. గైనుండి ఇది తమాషా చేసడానికి సరైన జాగనేనా అనుకుంటా అన్నాడు. ఇక అమ్మాయి మళ్ళా నువ్వు నన్ను ఎందుకు నెట్టినవు అనుకుంటా అడిగింది. దీని గురించి నీకు పోలీసులకు ఫిర్యాదు చేస్తా, నాటకాలు ఆడుతున్నావా అనుకుంటా బెదిరించిందుల్లా. ఇక ఇద్దరి నడుమ లొల్లి షురు అయింది. ఇక ఆడున్న ఇద్దరు వచ్చి ఇద్దరిని శాంతింపజేయడానికి చూసిరు. కానీ నేనంటే నేను అనుకుంటా ఎవ్వరు తగ్గుతలేరు. అంతల్నే స్టేషన్లో రైలు దిగుతున్నాగా ఆమె ముచ్చట అర్థం చేసుకొని జోక్యం చేసుకుంది. ఆమెకు మొత్తం ముచ్చట తెలిసినాక ఆమె ఉండి గా అన్నకు ఆ అమ్మాయిని తొయ్యకుండా ఉండాల్సింది నువ్వు అనుకుంటే చెప్పింది. ఆఖరికిగా ఏం చేసేది లేక గా అన్న తప్పును తెలుసుకొని ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మస్తు కామెంట్లు పెడుతుర్రు. ఒకలేమో మంచి పని చేసినామని అంటే ఇంకొకలేమో గట్ల చేసుడు తప్పు అనుకుంటూ అంటుర్రు. గిట్లా ఎవ్వలకి ఇట్ట ఉన్నట్టు వాళ్ళు కామెంట్లు చెప్పుకత్తురు. ఇక మీరేమనుకుంటుర్రో మాకు సుత కామెంట్లలో చెప్పుర్రి. ఉంట వల్ల